బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ వీడియో కోసం 2K లైక్స్ టార్గెట్ ఇస్తే కంప్లీట్ చేశారు మీరు. అసలు ఈ ఇంటర్వెల్ సీన్స్ ఉంటాయి మామా. ఒక సినిమా రేంజ్ ని డిసైడ్ చేసేది ఇంటర్వెల్ సీన్స్ మాత్రమే. అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ లో ఒక నార్మల్ వేలో వెళ్తున్న మూవీకి ఒక హై ఇచ్చేవి ఇంటర్వెల్ సీన్స్. అండ్ నెక్స్ట్ చూడబోయే సెకండ్ హాఫ్ ఎనర్జీ లెవెల్స్ ఈ ఇంటర్వెల్ సీన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మరి అలాంటి ఇంటర్వెల్ సీన్స్ పార్ట్ 2 లిస్ట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి ఇంకా లాగ్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదామా? మరి ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 1 వచ్చేసి బాహుబలి 1 ద బిగినింగ్. ఈ మూవీలో బెస్ట్ సీన్ ఏంటంటే వార్ సీక్వెన్స్ కాదు మావా, ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ పీక్స్ అంతే. అసలు రాజమౌళి గారికి ఈ సీక్వెన్స్ ఇలా ప్లాన్ చేయాలి అంటే రానా మైండ్ లో, అదే బల్లాల దేవుడు మైండ్ లో బాహుబలి తనకన్నా అందనంత ఎత్తులో ప్రజల మనసులో ఎంత హైట్ లో ఉన్నారో అని క్లియర్ గా పిక్చరైజ్ చేసి చూపిస్తూ ఇచ్చిన ఎలివేషన్ ది బెస్ట్ అనే చెప్పాలి మామా. ఈ సీన్ మీరు థియేటర్లో చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎంతో కామెంట్స్ లో చెప్పండి, చూస్తాం. అండ్ ఈ పర్టికులర్ సీన్ లో కీరవాణి గారు ఇచ్చిన బీజిఎం ఉంటుంది, నా భూతో నా భవిష్యత్. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 2 వచ్చేసి మహేష్ బాబుస్ 1 నేనొకన్నే. సుకుమార్ గారి కెరియర్ లో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అంటే అది 1 నేనొకన్నే కూడా. చాలా మంది కలేజా గురించి మాట్లాడతారు కానీ ఈ మూవీ గురించి చాలా తక్కువ మాట్లాడతారు. నా ఉద్దేశంలో ఈ మూవీ ఒక అండర్ రేటెడ్ మాస్టర్ పీస్ మామా. ఈ మూవీ ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీ డీటెయిల్ లో సుకుమార్ గారి బ్రిలియన్స్ కనిపిస్తుంది. ఈ మూవీ 2014 కాదు మామా, ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. అప్పట్లో ఈ మూవీ ఓవర్సీస్ లో 1 మిలియన్ కూడా కలెక్ట్ చేస్తుంది, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అట్టర్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇంకా ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడుకుంటే మహేష్ అన్న సీరియస్ లెవెల్ ఆఫ్ హై ఒక్టేన్ పర్ఫార్మెన్స్ ఈ సీన్ లో మాత్రమే మనం చూడగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ గారు ఇంటర్వెల్ సీక్వెన్స్ ని టాయిలెట్ లోనే ఎందుకు ప్లాన్ చేయాలనుకున్నారో నాకైతే చాలా క్రియేటివ్ అండ్ యూనిక్ గా అనిపించింది ఈ సీక్వెన్స్. అండ్ అందులోనూ మహేష్ అన్న గన్ పట్టుకొని నిజం చెప్పకుండా చచ్చిపోయాడు సమీరా వీరు అంటూ గన్ ఫైర్ చేస్తుంటే ఆ లో యాంగిల్ లో రత్నవేల్ గారి కెమెరా వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో దేవి బీజిఎం మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ ఉంటుంది మావా ఈ సీన్ అయితే. మీకు ఈ పర్టికులర్ సీన్ మీద ఎలాంటి ఎక్స్పీరియన్స్ లా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 3 వచ్చేసి సీతారామం. ఈ మూవీ పేరు మీకు నేను చెప్పగానే ఫస్ట్ మీ మైండ్ లో ఆ బీజిఎం అండ్ నెక్స్ట్ మీకు ఇమీడియట్ గా మైండ్ లోకి ఇంటర్వెల్ సీక్వెన్స్ మీకు గుర్తు వస్తుంది. అండ్ ఇంకా మీ మైండ్ లో ఫైనల్ గా మహారాణి ఇంకా సెలవు అనే వర్డ్ కూడా మీకు గుర్తు వస్తుంది మావా. కరెక్టేనా? కామెంట్స్ లో చెప్పండి మరి నేను అన్నది కరెక్టో కాదో అని. అండ్ ఇంకా ఇంటర్వెల్ సీన్ కి వచ్చేస్తే రష్మిక సీతా మహాలక్ష్మి కోసం వెతుక్కుంటూ వెళ్తే అక్కడ నూర్ జహాన్ ని చూసి షాక్ అవుతుంది, తానే మహారాణి నూర్ అని. రష్మికతో పాటు ఆడియన్స్ కూడా పెద్ద షాకే గురవుతాడు. అండ్ అక్కడ వచ్చే బీజేం ఉంటది మావా, గుండెల్ని పిండేసేలా ఉంటాయి. మరి మీరు ఈ సీన్ చూసినప్పుడు మీ కళ్ళలో నీళ్ళు తిరిగాయా మావా? అండ్ ఈ మూవీ క్లైమాక్స్ గురించి మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం రండి. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 4 వచ్చేసి పుష్ప ది రైస్. మూవీలో అప్పటి వరకు ఒక యాంగిల్ లో చూసిన మనం పుష్పని ఇంటర్వెల్ సీక్వెన్స్ లో మాత్రం వేరే యాంగిల్ లో చూస్తాం. లైక్ మంగళం శ్రీను ఇంటికి వెళ్లి మాట్లాడదాం అనుకుంటాడు, కానీ సిట్యువేషన్ చూసాక అబ్బే ఇదేది మాటలతో తేలే వ్యవహారంలా లేదని పుష్ప తనలో మాస్ యాంగిల్ ని బయటికి తీసి మంగళం శ్రీనుకిచ్చే వార్నింగ్ భలే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మూవీలో నాకు పుష్ప ది రైస్ అనే టైటిల్ జస్టిఫికేషన్ ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచే స్టార్ట్ అయింది అని నాకు పర్సనల్ గా అనిపించింది. ఇది ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ పార్ట్ 2 వీడియో నేను చిన్నగా అనిపించచ్చు, కానీ నెక్స్ట్ వీడియో ఇంకా గట్టిగా ప్లాన్ చేద్దాం. మరి ఇంతవరకు ఈ వీడియో మీరు చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.